వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నాకు అతీంద్రియ శక్తులున్నాయి. ఎలాంటి సమస్యనైనా మంత్రాలతో నివారించగలను, ఆ సమస్యను పరిష్కరించగలను. ఆ అతీంద్రియ శక్తులతో జీవితాలను బాగు చేయగలను, జీవితాలను నాశనము చేయగలను. ఇది నేను నా గురించి చెప్పట్లేదు. ఒక మాయగాడు, ఒక దుర్మార్గుడు, మహానగరంలో మాయగాడని చెప్పొచ్చు. హైదరాబాద్లో ఒక వివాహిత మహిళను మోసం చేసిన మాయగాడి మాటలివి. తనకు అతీంద్రియ శక్తులున్నాయని, ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఆ వివాహితను లోబరుచుకొని ఆమెతో 3 ఏళ్ల పాటు సహజీవనం చేసి ఉడాయించిన ఒక మహామాయగాడిని బంజారాయిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అవును, ఇక్కడ అతన్ని మాయలు, మంత్రాలు, అతీంద్రియ శక్తులు ఏవీ పనిచేయలేదు. కటకటాలు లెక్కిస్తున్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మాయగాడి పేరు సూరజ్ శర్మ అలియాస్ నితిన్. హైదరాబాదీ వాసే. ఇతను ఒక చిన్న షాప్లో పనిచేస్తాడు. ఫేస్బుక్లో మాత్రం మహా గొప్పలు చెప్పుకుంటుంటాడు, డబ్బాలు కొట్టుకుంటాడు. తాను ఒక పెద్ద కంపెనీకి ఓనర్నని, తనకు అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయంటూ ఫేస్బుక్లో తనకు తాను గురించి గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాగే 2021లో ఓ మగువ అతన్ని చూసి అతన్ని ఆశ్రయించింది. అతని పట్ల కాస్త ఆకర్షితురాలైంది. వెంటనే అతను వాట్సాప్లోకి వచ్చేశాడు. తాను పెద్ద కంపెనీకి ఓనర్నని, తనకు చాలా కంపెనీలు ఉన్నాయని, అంతేకాకుండా తనకు మంత్రశక్తులు, తాంత్రిక శక్తులు, అతీంద్రియ శక్తులు ఇవన్నీ తెలుసు. ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తానంటూ ఆ మహిళకు నమ్మబలికాడు. ఆ మహిళకు భర్త, 2 పిల్లలున్నారు. అయినా ఇంట్లో ఉన్న సమస్యలను అతనికి చెప్పుకుంది. దాన్ని అవకాశంగా తీసుకున్న అతను నీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆమెతో సహజీవనం మొదలుపెట్టాడు. ఓ 6 నెలలు ఇలా గడిచాయి. తనకు కంపెనీలో పెద్ద ఎత్తున లాస్ వచ్చిందని వెంటనే ₹1 కోటి కావాలి, అడ్జస్ట్ కావట్లేదు, 6 నెలల్లో ఇచ్చేస్తానంటూ ఆ మహిళను నమ్మబలికాడు. అతనితో అనఫిషియల్గా కాపురమే చేస్తోంది. అతన్ని బాగా నమ్మింది. పైగా మూఢనమ్మకురాలు, అంధభక్తురాలు అంటారు కదా, అంధభక్తురాలు. అతీంద్రియ శక్తులపై, మూఢనమ్మకాలపై ఆమెకు మంచి ఇది ఉందన్నమాట. అతన్ని నమ్మేసింది. 50 లక్షల క్యాష్ ఇచ్చింది, నగలు ఇచ్చింది. దాదాపు ₹1 కోటి సమానమైన సొత్తు అతనికి ఇచ్చింది. త్వరలో ఇచ్చేస్తానంటూ మాట చెప్పి తప్పించుకున్నాడు. ఆమె ఫోన్ ఎత్తట్లేదు. ఫేస్బుక్లో ఐడి లాగౌట్ చేసుకున్నాడు. ఆమెకు అర్థమైంది తాను మోసపోయానని. భర్తకు విషయం చెప్పింది. భర్త పాపం పెళ్ళామేగా తప్పు చేసింది. పోలీసులను ఆశ్రయించాడు, బంజారాయిల్స్ పోలీసులను. ఇది ఎప్పుడో 4-5 ఏళ్ల కింద. వెంటనే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఐడి లాగౌట్ చేసుకొని పరారైపోయాడు. ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అప్పటి నుంచి బంజారాయిల్స్ పోలీసులు అతన్ని గాలిస్తున్నారు. కానీ అతను చిక్కడు దొరకడు, ఎక్కడున్నాడో తెలియదు. కానీ దేనికైనా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఈ మాయలు, మంత్రాలు, అతీంద్రియ శక్తులు ఇవేవి పనిచేయవని తెలుసు కదా. తనను ఇప్పుడు అందరూ మర్చిపోయారని భ్రమలో పడ్డాడు. హైదరాబాద్కు మళ్ళీ వచ్చాడు. పాత ఫేస్బుక్ ఐడిని మళ్ళీ తెరిచాడు. అంతే, పోలీసులు అతని కోసం ఎప్పుడూ నిఘా పెట్టున్నారు. ఫేస్బుక్ ఐడి ఓపెన్ కాగానే వెంటనే వాలిపోయారు పోలీసులు. అతన్ని పట్టేసుకున్నారు. అతన్ని పట్టేసుకున్నాక తెలిసింది ఇతను మహామాయగాడని. ఒక్క ఈ మహిళనే కాదు, దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలను ఇలా లోబరుచుకొని వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకొని ఉడాయించి అటు ఇటు తిరుగుతున్నాడని పోలీసులు ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి లోపలికి తోశారు. ఫేస్బుక్ ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఎందుకు నమ్ముతారో, ఎందుకు అలా వల్లో పడతారో. ఇక్కడ మగాడు మాయగాడు, కానీ ఫేస్బుక్లో ఆడవాళ్ళు కూడా చాలామంది మాయగత్తలున్నారు. ఫేస్బుక్ ఐడీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెప్పే మాటలన్నీ నిజం కాదు, లోపల గుట్టు వేరే ఉంటుంది. ఈ మహిళ ఇలాగే మోసపోయింది, అన్నీ కోల్పోయింది. ఏం చెప్తున్నానో అర్థమైంది కదా, అన్నీ కోల్పోయింది. మాయగాడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు.
కానీ పాపం ఆ మాయలు మంత్రాలు తాంత్రిక శక్తులు అతన్ని కాపాడలేకపోయాయి. హైదరాబాద్ పోలీసులు అన్నిటికీ అతీతంగా అతన్ని పట్టుకున్నారు. టెక్నాలజీ ముందు అతీంద్రియ శక్తులు బకవాసాన్ని మరోసారి ప్రూవ్ అయింది. ఆ మాయగాడిప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు.